తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల పొత్తు. దీనిట్లో నేను మొదటి నుంచి చెప్తూ వచ్చా. పొత్తులలో ఇతరుల వల్ల తని లబ్ధి పొందాలన్నటువంటిది చంద్రబాబు గారి ప్రయత్నం అవుతుంది. అంతే తప్పించి వాళ్ళని లబ్ధి చేకూర్చి ఎదగాలని చూసేటటువంటి తత్వం చంద్రబాబుది కాదు. ఇది నేను దూషణలతో చెప్పట్లేదు, కోపంతోనూ చెప్పట్లేదు. గత వ్యవహార శైలి చూస్తే ఎన్టీ రామారావు టైంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు బలపడ్డారు. బట్ చంద్రబాబు టైంలో పొత్తులు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలహీనపడింది, కమ్యూనిస్టులు బలహీనపడ్డారు, కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, జనసేన బలహీనపడింది. కాబట్టి ఎవరు చంద్రబాబు దాన్ని వాళ్ళ పార్టీ రూట్లోనే చూస్తాడు ఆయన. అందులో తప్పని కూడా నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ పార్టీ బలపడాలన్నటువంటి ఉద్దేశమే తప్పించి ఎదురోళ్ళు బలపడాలని చూడరు. ఆయన ఇచ్చి పుచ్చుకునేటటువంటి ధోరణి ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు పొత్తుల ఎత్తులలో రెబల్స్ భారీగా తయారు కాబోతున్నారు. చివరికి అది ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారా, రెబల్ అంటారా అనేది చూడాలి. ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎక్కడికే వెళ్ళినటువంటి సందర్భంలో నిరసన అది గోదావరి జిల్లాలో ఏదైతే తెలుగుదేశం, జనసేన కూటమి, బీజేపీ కూటమికి బలం అనుకుంటున్నటువంటి గోదావరి జిల్లాలో ఏదైతే ముళ్ళపూడి బాపిరాజు టీడీపీ నాయకుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పశ్చిమ గోదావరి, అలాగే బాపిరాజు వర్గం 200 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకోవడం, ఆ ఉదంతానికి సంబంధించినటువంటి విజువల్స్. చివరికి స్వయంగా చంద్రబాబు నాయుడు వచ్చి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఆయన కింద బయటకు వచ్చి మాట్లాడితే కానీ, వార్నింగ్ ఇస్తే కానీ పక్కకి తప్పుకోలేదు. అదే కాకుండా మరొక నిరసన, మొత్తం 2 నిరసనలు జరిగినాయి. దాన్ని బట్టి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మేబీ 42 నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 42 నియోజకవర్గాలు. ఈ 42 నియోజకవర్గాల్లో ఇంకా టైం 40 రోజులో 45 రోజులో ఉంది. ఈ లోపుగా సెటరైట్ చేస్తారా, లేకపోతే భారీ ఎత్తున రెబల్స్ పడతారా, అప్పుడు పొత్తులు పనికి చూడాలి.